ఇప్పుడు సింపుల్ ఎవరికైనా నేను ఇప్పుడు అదే చెప్తాను, ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, అందరూ డిఫరెంట్ టైమింగ్స్ లో ఫుడ్ తింటున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైతే డిన్నర్ రెడీ అంటానో అప్పుడు మీకు ఆకలి వేసినా వేయకపోయినా వచ్చి మీ షేర్ మీ పర్సనల్ ప్లేట్ లో పెట్టుకోండి. సో కామన్ గిన్నెలకి ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇంత ఇష్యూ అయింది కూడా కామన్ గిన్నె మిగిలిపోయిందని చెప్పే. సో ఇంకోసారి అది అవ్వకుండా చూసుకోండి. అందరు మీ ఫుడ్ నేను డిన్నర్ రెడీ, లంచ్ రెడీ, బ్రేక్ఫాస్ట్ రెడీ అన్నప్పుడు మీ పర్సనల్ ఇలా బౌల్స్ లోనూ దేంట్లో పెట్టుకుని దాచుకోండి. అది మీరు కనుక్కోవాలి కాబట్టి. ఓకే కదా? లాస్ట్ లో తినేవాళ్ళు ఉంటారు కదా, వేరే గిన్నె తీయమన్నా ఆ గిన్నె అయినా కావాల్సిందే. ఆ గిన్నె పర్లేదు, వంట చేసే గిన్నె కాదు కదా. ఇప్పుడు ఆ పిండి కలిపే పెద్ద గిన్నె అది. ఆ గిన్నె అయినా లాస్ట్ లో ఎవరు తింటారో వాళ్ళు వెయ్యాలి కదా. వాళ్ళు వేసారనుకో డైరెక్ట్ సింక్ లోనే పెట్టారనుకో ప్రాబ్లం ఉండదు కదా. అదే ఎవరైతే తింటారో దాచుకోండి. అప్పుడు వెంటనే ఇంకో ప్లేట్ బౌల్ ఇచ్చుకొని ప్లేట్ ఈజీ ఎవరి వాళ్ళే కడుక్కునే ప్రాసెస్ ఉంది కాబట్టి అది చేయండి. అదే కుకింగ్ టీమ్ ఏం చేస్తారంటే నేను క్లియర్ చేసేసి వెంటనే నేను అందరికీ ఫుడ్ ఇచ్చేసాను అన్న వెంటనే నేను ఆ గిన్నె వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు పడేస్తారు తోమడానికి. అప్పుడు డిష్ వాషింగ్ వాళ్ళు చేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు డిఫరెంట్ టైమింగ్ లో తినాలంటే మీకు మీరు పర్సనల్ దాంట్లో పెట్టుకోండి. ఇంత గొడవ అవ్వదు అప్పుడు. సంజన గారు ఇప్పుడు దీని గురించి కొట్లాడుకుంటారు. ఇంకా 2 రోజులు మీటింగ్ పెట్టుకున్నట్టు ఒక గిన్నె కోసం. థ్యాంక్ యూ. గిన్నె కడిగేసాను. ఎందుకు? జస్ట్ అది మన డ్యూటీ సంజన గారు. సంజన గారు అది మన డ్యూటీ. నేను కూడా హౌస్ మా డ్యూటీ. నేను కూడా హౌస్ ఎందుకు ఇప్పుడు దానికోసం కూడా కొట్లాడదామా? నాకు పర్లేదు. నా డ్యూటీ నేను చేయకపోతే నన్నే కదా అడుగుతున్నారు. మీరెందుకు చేయాలి? ఎందుకు? నా ఇష్టం. ఓకే, వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం లాగా ఉంటుంది. నేనేం చేయాలి? నాకు ఇచ్చిన డ్యూటీ నేను సరిగ్గా చేయాలి అని అనుకుంటున్నాను. రమ్య వాడికి ఇచ్చిన హౌస్ క్లీనింగ్ ఉంది, క్లీన్ చేయి బస్. హౌస్ క్లీనింగ్ మానిటర్ వాడు మానిటరింగ్ వాళ్ళే జరుగుతున్నాడు. హౌస్ క్లీనింగ్ ఉంది. ఏంటి మోనిటర్ నువ్వు? సంజన గారు కావాలి, ఇది చాలు రండి. సంజన గారు ఇక్కడేమో మాట్లాడాలంటే వెయిట్ చేస్తున్నాము. ఒకసారి రండి. మీటింగ్ అయిపోయి ఈ కెప్టెన్ ఆయేషా మళ్ళీ మీరు ఎవరు వెళ్ళొద్దు, రండి, నేను తీసుకొస్తాను. మీరే హ్యాపీ కదా. పర్మిషన్ అడిగి అవ్వట్లేదు, నాకు ఆకలేస్తుంది, పోయి చేస్తాను. మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది కదా? 5 minutes నార్మల్. సంజన గారు కదా మీరు చేసుకోండి. ఇప్పుడు హాఫ్ లో పెట్టి అందరూ వెయిట్ చేస్తున్నాము. మీరు హాఫ్ చూడక్కడ ఏం చేస్తున్నారు? పెట్టేసి వచ్చేసింది. అది నా డ్యూటీ మ్యామ్, నేను చేస్తున్నాను. గిన్నె కూడా కడగడం రాదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. నేను చేసేసాను. తప్ప ఎవరు కనబడరు. రమ్య సంజన గారు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నాను? నేను అదే చెప్పా అండి, అదే చెప్తున్నాను. తప్పే ఉంది అందులో. నాకు నువ్వు కనపడుతున్నట్టు అడుగు. చూడండి, నైట్ లైట్స్ ఆపిన తర్వాత బెడ్రూమ్ లో ఎవరు కూడా మాట్లాడకండి. మీకు మాట్లాడాలనిపిస్తే గార్డెన్ రూమ్ లో మాట్లాడుకోండి. హౌస్ లో గేమ్ ఆడడానికి వచ్చాం. మార్నింగ్ కూడా బిఫోర్ సాంగ్ మీరు ఎవరైనా లేస్తే సైలెంట్ గా ఉండండి. సాంగ్ వరకు కూడా ఎవరు ఎక్కడ మాట్లాడకండి. మాకు నిద్ర పట్టక చస్తున్నాము. మేము నైట్ అంతా చాలా డిస్టర్బింగ్ గా ఫీల్ అవుతున్నాము. అక్కడ ఒకరు ఇక్కడ ఒక తలుపు తీసి అది తీసి మేము నిద్ర పట్టక చాలాసేపు గార్డెన్ లో కూర్చున్నాము 3 వరకు. మీకేమైనా మాట్లాడుకోవాలి, మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత. ఆఫ్ అవ్వనంత వరకు మీ ఇష్టం, ఎక్కడ ఎవరు మాట్లాడుకున్నా నాకు నో ప్రాబ్లం. ఆఫ్ అయిన తర్వాత మీరు గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండి. మార్నింగ్ సాంగ్ ముందు కూడా మీరు ఎవరైనా లేస్తే గార్డెన్ ఏరియాలో వెళ్ళి మెల్లిగా మాట్లాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ గట్టిగా మాట్లాడే వినిపిస్తుంది, నిద్ర చాలా డిస్టర్బ్ అవుతుంది. చాలా ఎక్కడైనా మాట్లాడుకోండి. బెడ్రూమ్స్ కబుర్లు గుసగుసలు పెట్టకండి. అది ఓకేనా? సరే మీ నాకు ఓకే పా. నాకు ఓకే. కాకపోవడానికి ఎవరు ఒప్పుకోరు.
ఓకేనా ఓకే లేదు ఏంటి గొడవపడాలని చూస్తారు బిగ్ బాస్ రూల్ ఏంటి మీరు ఇప్పుడు ఏం చెప్పాను నేను తప్పేం చెప్పానని మీరు అవును ఉంది ఇందాక అలాగే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి ఎందుకు వస్తున్నారు అసలు ఏంటి ఎందుకు వస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన దానిలో కదా నువ్వు వచ్చావు మధ్యలో మాధవి గారు మాట్లాడుతున్నారా నేను బిగ్ బాస్ రూలా అని అడిగి అవును రూలే బిగ్ ఎందుకు వస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ ఎందుకు వస్తున్నారు బిగ్ బాస్ నేను ఒప్పుకోను ఒప్పుకునేదేంటి మీరెవరు ఒప్పుకోవడానికి మీ హెల్త్ అంటే వరకు మీరు పడుకోలేదా చేయట్లేదు సరేనా ఇష్టం వచ్చినట్టు చేసి మీలాగా ఇష్టం వచ్చినట్టు ఎవరు బిహేవ్ చేయట్లేదు ఏం చేస్తున్నారు ఏం చూడండి లైఫ్ ఎవరు మాట్లాడడం లేదు లైఫ్ ఎందుకు వస్తున్నాడు బిగ్ బాస్ ఊరికి వస్తున్నారా అసలు అనుకోవాలని చెప్తున్నారు కదా బిగ్ బాస్ రూల్ ఏంటో క్వశ్చన్ అండి బిగ్ బాస్ రూల్ ఉందా అని అడుగుతున్నారు ఉంది ఉంది అని చెప్పడానికి మీరెవరు నేను ఒక మీకు మెంబర్ ఇక్కడ హౌస్ మెంబర్ మీరు చెప్పిన మాట నేను వినడానికి హౌస్ మెంబర్ రాలేదు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అలాంటప్పుడు అదే చెప్తున్నాను బిగ్ బాస్ చెప్తే వెళ్ళిపోతాను లైఫ్ మాట్లాడలేదు ప్రతిదానికి ఎందుకు వస్తున్నారు మీతో మాట్లాడానా నేను ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నాను అసలు మీ పేరు అయితే నేను మాట్లాడాను ఎవరితో మాట్లాడుతున్నా మీకు ఎందుకు మీరు కూడా మీరు చెప్తున్నారు మీరు బిగ్ బాస్ చెప్పకండి నాకు చెప్పకండి మాట్లాడుతూ ఊరుకోను మీరు చెప్పండి నా యాక్షన్ చెప్తున్నారా అంత కాట్లేదా అరవడం కూడా తప్పే ఎంత ప్రాబ్లం అవుతుంది అలా అరవకండి నా ఇష్టం వచ్చేది అరుస్తాను ఇది నా ఇష్టం మీరు మాట్లాడుతుంటే మాకు నిద్ర పట్టట్లేదు షోలో వచ్చి మాట్లాడుతున్నారా మీరు గుసగుసలు మాట్లాడే నవ్విన మాకు నిద్ర పట్టట్లేదు నేను ఎంత పెద్ద పెద్దగా హౌస్ లో అరుస్తాను చిరాగ్గా ఉన్నది చిరాగ్గా ఉంటే బయటకి వెళ్ళి కూర్చోండి మీరు చిరాగ్గా ఉంటే బయటకు వెళ్ళి పడుకోండి లైట్స్ ఆపరేంత వరకు నవ్వుతావా అరుస్తావా మాట్లాడకండి అలాగలాగేంటి ఏదో నోరు ఉంది కదా అని ఓ అరెస్ట్ చేస్తే అయిపోదు అవునవును అయిపోద్దు మీతో మాట్లాడేసి వస్తుంది నాకేంటి అసలు ఎందుకు మాట్లాడారు మరి నాతో లైట్స్ ఆపిన తర్వాత మాట్లాడుకోవడం చెప్పి ఎందుకండి క్వశ్చన్స్ అసలు ఏమన్నా అడిగారు ఏమెందుకు వస్తుంది మీ పేరు చెప్పి అడిగానా నేను అదే క్వశ్చన్ బిగ్ బాస్ రూలా నా ఇష్టం అమ్మా నేను అనుకుంటా నేను మిమ్మల్ని అడిగానా మీరు ఎందుకు వస్తున్నారు మధ్యలో ఊరికే ఎక్కువ మాట్లాడుకు ఏ ఊ అని అంటే పట్టానికి ఎవరికి ఎవరు ఇక్కడ కూడా మీరే మీ టికెట్ అని అవుతుంది మేము పట్టడానికి లేదు నా ఇష్టం నా నవ్వు నేను నవ్వుకుంటా పడుకునే టైం నవ్వుతా అసలు ఊరుకోము పక్కకు వచ్చి నేను నవ్వలేదు కదా ఏర్పిస్తుంది కదా అది మీ ప్రాబ్లం ఎవరి ప్రాబ్లం అయితే ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతూ తెలుగు మాట్లాడు తెలుగు మాట్లాడుతున్నావు తెలుగు మాట్లాడుతున్నాం గౌరవ్ బ్రో గౌరవ్ మీరు ఇప్పుడు ఆ చెప్పిన దానికి మీకు ఓకేనా చెప్పు ఇమాన్యుల్ మీకు ఓకేనా అందరికీ ఓకేనా నా ఒక్కదానికే నాకు ఓకేనా ఒక డిస్కషన్ జరిగేటప్పుడు వీ హ్యావ్ టు అంటే కష్టం ఎందుకంటే ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్తాం లేదా ఆ పని ఉంటుంది ఇది పని ఉంటుంది అలా ఒక రూల్ అనేది ఎక్కడ లేదు డోర్ ఇష్టం వచ్చినప్పుడు తీర్చి వేసి అది కూడా చాలా మెల్లగా తీస్తున్నాం మెల్లగా వేస్తున్నాం అందరం బిగ్ బాస్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది దట్ ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళండి అని మాట్లాడేటప్పుడు కూడా ఇమాన్యుల్ బిగ్ బాస్ చెప్పినప్పుడు వింటాము అది నిద్ర అనేది అందరికీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవద్దు అని ఎవరు చెప్పట్లే. బట్ ఏంటంటే నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా మాట్లాడుకోండి ఏదైనా మాట్లాడుకునేటప్పుడు. ఇస్ వాట్ ఇక్కడ ప్రత్యేకంగా నిద్ర గురించి రూల్స్ కానీ ఏమీ లేవు. ఫస్ట్ డే 1 నుంచి కూడా ఆ రూల్స్ మనం పెట్టుకోలేదు, మాట్లాడుకోవద్దని అనుకోవట్లేదు. కానీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఆవిడ చెప్పడంలో కూడా తప్పులేదు. ఎవరి నిద్ర డిస్టర్బ్ అయినా సరే మనం వాళ్ళని ఓకే డిస్టర్బ్ అవ్వకుండా మన పనులు మనం చేసుకోవడం తప్పేం లేదు. మీరు మాట్లాడుకునేటప్పుడు పక్క వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడుకోండి, ఏం ఇబ్బంది లేదు. ఆవిడ నిద్ర డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోండి. ఇది నా అది చెప్పండి, పర్లేదు, అదోకే. మేము మాట్లాడుకుంటుంటేనే ప్లీజ్ నాకు నిద్ర లేదు వెళ్ళిపోయినట్టే కామ్ వెళ్ళిపోయాం బయటికి. అది ఎవరైనా కన్సిడర్ చేస్తారు. నేను అనేది అది అదే రాత్రంతా పడుకోకుండా ఉంటారా, 2 రోజులు పడుకోకుండా ఉంటారు, మీ ఇష్టం. A1 నుంచి కూడా ఇప్పుడు ఆవిడకి ఇబ్బంది అయినప్పుడు కూడా ఆవిడ ఎందుకు మాట్లాడుకుంటున్నారు ఈ టైంలో అందరికి నిద్రపోతున్నారు లేదని ఆవిడ రిక్వెస్ట్ చేసింది. ఈయనకి డిస్టర్బ్ అయినప్పుడు ఈయన రిక్వెస్ట్ చేశాడు. సో నిద్ర టైంలో ఎవరికైనా డిస్టర్బ్ అనిపించినప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నారు ఎవరికి వాళ్ళు. సో ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఇక్కడతో కొంచెం
అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరైనా అబ్బాయి కావాలనే మాట్లాడుకోని బెడ్రూమ్ లో మాట్లాడుకోవద్దు అదే. అది కూడా మాట్లాడితే ఇక్కడ వినిపిస్తోంది. సో ప్లీజ్ బాత్రూమ్ లో కూడా మార్నింగ్ ఎవరైనా లేస్తే లేకపోతే రాత్రి కూడా లైట్ ఆఫ్ అయిన తర్వాత నవ్వుకుంటారా అలుసుకుంటారా కొట్టుకుంటారా లైట్ ఆఫ్ అయిన తర్వాత బాత్రూమ్ లో కూడా అది ఎవ్వరు అడగరు. నేను ఒకటి చెప్తాను ఏంటంటే నాకు ఈ కాన్వర్సేషన్ అర్థమైంది ఏంటంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే వి అండర్స్టాండ్. ఇప్పుడు లేచున్న వాళ్ళకి అర్థం అవుతుంది. కానీ దర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ ఓకే ఇది చేయకండి అని చెప్పడంలో. ఇది ఒక రూల్. బెడ్రూమ్ లో ఒకరు రాకూడదు, నడవకూడదు, మీరు మాట్లాడకూడదు, అసలు సౌండ్ రాకూడదు అంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఇక్కడ మీకెంత రైట్ ఉంది ఈ హౌస్ లో, మాకు అంతే రైట్ ఉంది. సో అది సో ఎప్పుడైనా చెప్తే ఒక ప్రాబ్లం ఉందంటే కెప్టెన్ తో డిస్కస్ చేస్తే ఆ కెప్టెన్ అది ఒక మీటింగ్ లాగా పెట్టి అదేనా నేనేం చెప్తున్నాను కెప్టెన్ అని చెప్తే వేరే విషయం. మీ అంతటా మీరు ఇక్కడ ఇలా బెటర్ లో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ డబ్బులు నవ్వుకుంటే కెప్టెన్ ఇంకెప్పుడు చెప్పేది మేము. అయితే మీరు ఇంకెవరు చెప్తారు? కెప్టెన్ వరకు పక్క పక్క నవ్వుకుంటుంటే మేము ఇంకెవరు చెప్పాలి? అందరికి కెప్టెన్ ఒక నిమిషం అందరూ అయిపోయింది కదా, ఎవరు మాట్లాడడం లేదు. బెడ్రూమ్ లో మాట్లాడకూడదు అనే రూల్ నేను పెట్టను. పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయినప్పుడు అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నప్పుడు ఎవరినైతే అన్నారో వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంకో విషయం, గుసగుసలకి మాట్లాడిన దానికి అరవడానికి 3 టైప్ ఆఫ్ సౌండ్స్ ఉంటాయి. గుసగుసలు వేరు, మాట్లాడడం వేరు. మేము చేసిన గుసగుసలు మాట్లాడడం అంటే అరిచిన వాళ్ళని ఏమంటాం. కోపం వస్తే డిస్టర్బ్ అయిందని చెప్పడం కూడా మాట్లాడి కూడా చెప్పచ్చు. మీ మాట్లాడి ఇద్దరిని డిస్టర్బ్ చేస్తే మిగతా వాళ్ళు అరిచిన వాళ్ళు 10 మందిని డిస్టర్బ్ చేస్తున్నారు పడుకున్న వాళ్ళు. మీరు అరుపుకే కదా సార్ లేచారు, మాటలు లేచారు, అరుపుకు లేచారు. మీరు మిమ్మల్ని చూసాను అరుపులు లేచి బ్రో, మీరు అరుపుకు లేచారా మాటలు లేచారా? లేటెస్ట్ వచ్చిన మాలో ఒక అరుపుకు మీరు లేచారు కదా. ఎవరైతే ఎక్కువ సౌండ్ చేస్తారో అప్పుడు మెజారిటీ పీపుల్ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నార్మల్ గా అదే సార్ నేను అంటుంది ఏంటంటే ఒక నిమిషం, ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు మీరు అంటున్న మాట్లాడేది నేను సబ్మిషన్ కెప్టెన్. కెప్టెన్ రూమ్ లో నేను ఎవరిని పిలుచుకోవాలో నేను పిలుచుకొని నేను మాట్లాడుకుంటాను, పడుకుంటాను. మాట కెప్టెన్ అందరికీ అర్థం అవుతుంది ఏంటంటే ఇక్కడ అందరూ ఒకే టైం పడుకోవాలని రూల్ లేదు. అయిపోయిన తర్వాత ఎవరు ఇండివిజువల్ పర్సన్ తో షేరింగ్ ఉంటుంది, టాస్క్ మాట్లాడేది ఉంటుంది. ఆ లేట్ నైట్ ఎప్పుడు పడుకున్నా అది వాళ్ళ డెసిషన్, అది ఎప్పుడైనా పడుకోవచ్చు. కానీ పడుకున్న తర్వాత ఎర్లీ అవర్స్ లో లేట్ నైట్ పడుకున్న వాళ్ళకి ఆ టైంలోనే మంచి నిద్రలో ఉంటారు. ఎవరైతే ఎర్లీగా లేస్తారో ఎర్లీగా లేచిన వాళ్ళు కొంచెం అక్కడ ఏదైతే వాష్రూమ్స్ దగ్గర ఉన్నాయో కొంచెం నెమ్మదిగా మాట్లాడితే వీళ్ళకి ఎస్పెషల్లీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే కొంచెం లేట్ నైట్ పడుకునే వాళ్ళు ఉంటారు, ఆ టైంలో మంచి డీప్ స్లీప్ లో ఉంటారు. అదే సరే అది నాది తప్పదు, నాది మాత్రమే అక్కడ అది నాకు తెలియట్లేదు. ఇప్పుడు నైట్ గురించి మాట్లాడుతున్నారు, మార్నింగ్ ఎర్లీ అవర్స్ పడుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారంటున్నా. అవును మరి మీరు చెప్పిన తర్వాత నేను మాట్లాడానా? ఇక్కడ నైట్ గురించి కదా మాట్లాడుతున్నారు. అప్పుడే నేను చెప్పేశాను కదా. సరే నేను మాట్లాడినండి ఎర్లీగా పార్ట్ పెడుతున్నారు. దట్ ఇస్ నాట్ ద సొల్యూషన్. నువ్వు మాట్లాడు, కానీ వాళ్ళు జస్ట్ చెప్పారు కదా, జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఆల్రెడీ చెప్పాను కదా, దేర్ ఇస్ నో రూల్ ఐషా. చెప్పాను ఆల్రెడీ. మీరు ఈ టైంకే పడుకోండి, ఈ టైంకే లేవండి అని ఇప్పుడు అనట్లేదు. మీరు మాట్లాడుకోండి, పక్కన వాళ్ళకి ఎవరికి డిస్టర్బ్ అవ్వకుండా మాట్లాడుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మాట్లాడుకోవడం సహజం. ఒక్కొక్కరికి ఒక టైం ఆఫ్, ఒక్కొక్కరిది ఒక ఏజ్, ఒక్కొక్కరిది ఒక టైంలో స్లీప్ వస్తుంది. ఒక్కొక్కరికి వెంటనే లైట్స్ ఆఫ్ అయిన వెంటనే పడుకుందాం ఒకరు అనుకుంటారు. అలాంటి వాడు నేను లేట్ నైట్ పడుకుంటానని నేను అనుకుంటారు. ఇంకొకరు ఏమో మాట్లాడితే కానీ నిద్ర రాదు. ఇంకొకరికి వేరే వాళ్ళతో నవ్వుతూ ఉంటే హ్యాపీగా ఉంటే కానీ కొంతమంది నిద్ర రాదు. ఎవరు కంఫర్ట్ జోన్ లో వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు కంఫర్ట్ జోన్ లో వాళ్ళు గుసగుసలు ఆడుకుంటారు. సో దానికి మీకేమైనా డిస్టర్బ్ అయితే నార్మల్ గా చెప్పండి. నాకు ఒక బేసిక్ ఒక విషయం నేను అడుగుతాను. అందరికీ మాట్లాడుకైనా ఫ్రీడమ్ ఉంది, అన్ని ఉంది. ఒక బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఒక బెడ్రూమ్ లో ఒక దారిలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మిగతా కొన్ని వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మాట్లాడుతున్న వాళ్ళే కదా తప్పుగా మాట్లాడి మెయింటైన్ చేయాలి అని నేను అడుగుతున్నా. అది బేసిక్ కదా అని అడుగుతున్నా. అవునా లేదా? బేసిక్ అంతే సార్. అది పాయింట్ అడిగారు, ఎందుకు కనిపించే ఇంకంటే అది మిస్ అయితే నువ్వు చెప్పడానికి ఒక అర్థం ఉంది, నేను చెప్తా కదా. బేసిక్ కదా, అది నీకు అర్థం ఉంది, ఇది ఉంది కదన్నా. అంతే ఎందుకు మెయింటైన్ మొత్తాన్ని చెప్పిన ఐషా. ఇప్పుడు వరకు మాకైతే ఈ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు అందరూ ఉన్నాం కాబట్టి అందరికీ ఎక్కడో దగ్గర నేను ఆల్రెడీ అడిగాను, కొంతమంది అడిగాను. ఓన్లీ ఎవరైతే చెప్పారో వాళ్ళే కాదు, మిమ్మల్ని మార్నింగ్ అడిగాను కదా, నిన్నే అడిగాను సార్, అడిగాను కొంతమందిని అడుగుతున్నాను. నాకు ఎవరైతే డిస్టర్బ్ అవుతున్నారో అనిపిస్తుందో ఖచ్చితంగా నేను వాళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నాను.
అదే చెప్తున్నారా నేను నిన్ను కూడా అడిగాను కదా. ఇది ఫస్ట్ టైం అవ్వట్లేదు కదా సంజయ్ గారికి అయిందంటే మరి గారికి అయిందంటే నేనైతే నేను వచ్చి చెప్పాను ఆ రోజు ఇది ఫోర్త్ ఏమంటున్నాను పర్ణిగా స్పెసిఫిక్ గా అయితే ఏం చెప్పలేదబ్బా, మామూలుగా నేను అంతే సార్. ఇది అదే చెప్తున్నాను నిద్ర డిస్టర్బ్ అయిందని ఇప్పుడు చెప్పారు అదే చెప్తా, ఇప్పటి వరకు ఇది రాలేదు. ఒకటి అయింది కదా